అరే టఫీ 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 వారే వాట్ టఫీ శబాష్ ఎలాంటి దండ పట్టుకొచ్చావు చూసారా మామయ్య టఫీ కూడా అర్థమైంది సాయంత్రం పెద్దబాబు కాబోయే అత్తగారు వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారని వాళ్ళకి ఆతిథ్యంలో ఎటువంటి లోపం రానివ్వం కదూ టఫీ వారే వా పెద్దబాబు వదిన గారు కూడా వస్తున్నారా నేను ఇప్పుడు వస్తాను అరే ఏమైంది నువ్వు ఒట్టి ముద్దబ్బాయి నీకేం తెలీదు ఏం మావయ్య పెళ్లికి ముందే ఏ కోడలైనా అత్తవారింటికి వస్తుందా నాకేం తెలుసు అసలు నాకు పెళ్లి అయితే కదా బావగారు ఏమిటి రండి కింద హాల్లో మీకు చాలా పనుంది డాక్టర్ గారు వచ్చారు తనేమనుకుంటాడు నా గురించి కడిగి పారేస్తాడు. నమస్తే డాక్టర్. నమస్తే నమస్తే. ఏం జరిగిందండి సార్ ఇంత కోపంగా ఉన్నారు అని మీరు నన్ను అడుగుతున్నారా? నన్ను ఈ ప్రశ్న మీరు ఇతన్ని అడగండి. ఇతన్ని రాజేష్కి సంబంధం ఖాయం చేస్తున్నారు, కోడలు సెలెక్ట్ చేస్తున్నారు. మాకు చెప్పేది మాత్రం ఇప్పుడా? డాక్టర్ గారు పాన్కి నాకేమో తప్పులు రాజు. నేను ఈవేళ చాలా కోపంగా ఉన్నాను. ఈవేళ నేను తిన్నో ఏమి తాగను. నేను వెళుతున్నా. ముబారక్ ఖుదా ఆఫీస్. తప్పుకోండి. డాక్టర్ ఎదురుగా టేబుల్ మీద కోడల ఫోటో ఉంది. ఎలా ఉంది అమ్మాయి? ఆహా, అమ్మాయి ఎంతో చూస్తుంటే కవిత చెప్పారని ఉంది. డాక్టర్ గారు కలిసి చెప్పు చెప్పు. మొదలెడుతున్నా. బాబు నన్ను కనీసం మొదలెట్టనే. చిత్తరువును చూసి నేను చిత్తరువైపోయాను, చిత్తరువును చూసి నేను చిత్తరువైపోయాను, నా నేస్తం అదృష్టానికి అచ్చరువును పొందాను. లుక్ చూసావా ప్రేమ్, నాతోనేమో రజియా బేగం నాకు చాలా కోపంగా ఉందన్నారు, ఎవరితోనూ మాట్లాడనన్నారు. కానీ ఇక్కడ కోడలి ఫోటో చూడగానే చల్లబడిపోయారు. అవునా? రండి వదిలి గారు రండి. డాక్టర్ నాకు విషయం అర్థం కావటం లేదు. నువ్వేమో హార్ట్ స్పెషలిస్ట్, ఆమె చైల్డ్ స్పెషలిస్ట్. మరి ఎలా వైద్యంతో పాటు కవిత్వం నీకు అబ్బిందో నాకు అంతు పట్టడం లేదు. అదే అడుగుతారు కైలాష్ గారు. ఈయనకి కవిత్వం అలవాటు ఎలా అబ్బిందో నాకు అర్థం కావడం లేదు. బాబాయ్ మీ కవిత్వం అంతా శుద్ధ వేస్ట్. అంతమైన కావ్యనాయకి మీ ముందుండగా ఈ నిన్ను విన్నారా కైలాష్ గారు? ఈ కాలం పిల్లలు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారో చూసారా? రే ఇలారా, మీ అన్నయ్యతో పాటు నీకు వెంటనే పెళ్లి చేసేయాలి. మీదే ఆలోచన. నిన్ను డాక్టర్ ఆంటీ అన్న మాటలన్నీ విన్నాను. ఇక పెళ్లి కావలసిన వాడివి నువ్వేగా. ఇదిగో వస్తున్నా. ఎవరో పిలుస్తున్నారు. హాయ్, నేనెప్పుడు నీతో మాట్లాడాలన్నా ఎవరో ఒకరు పిలిచారంటావు. నీ మనసు ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు. అరగంటలో హల్వా చేసే పద్ధతి. ఫస్ట్ కావాల్సింది పాత్రలు. బాణలి. బాణలు ఎక్కడుంది? చూసుకోవద్దా? నేను చూడలేదమ్మా మీరిక్కడ ఉన్నారని. నోర్మి గివ్ మీ బాణలి. కానీ బేబీ అసలు ఏం చేస్తున్నారు? హల్వా చేస్తున్నాను. అలాగా? అయితే హల్వా ప్రేమ్ బాబు కోసం చేస్తున్నారు అన్నమాట. అది ఈ పుస్తకం చదివి. డోంట్ టచ్. ఇక్కడే ఉండి నేను అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉండాలి, సరేనా? అలాగే. రవెక్కడ? అక్కడ. నెయ్యి దాని పక్కనే ఉంది. షుగర్ అది అక్కడే ఉంది. అమ్మా మీరు ఏమైంది? చక్కెరను కొని ఉప్పేస్తున్నారు. మీరేది చెప్పండి. వెయ్యని నిన్ను చూపుడెందుగా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య గారు, కంగ్రాచులేషన్స్. మన రాజేష్ పెళ్లి వార్త విన్నప్పటి నుంచి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. నేరుగా గుడికెళ్ళి మొక్కుకుని వస్తున్నా. బ్యూటీ పార్లర్ నుంచి వస్తుంది. ఏమన్నారు? సరే సరే. అన్నయ్య గారు, అమ్మాయి తండ్రి కాలేజీలో ప్రొఫెసర్ అటగా? అవును. మరి ఇంక కట్న కానుకలు ఏమిస్తారు? జీవితాంతం ఇలాగే ప్రొఫెసర్ గిరి నిలబెట్టే వారికి 4 రాళ్లు వెనకేసుకునే అవకాశం ఏది? అలా మాట్లాడుకు భానుమతి. వాళ్ళది సంప్రదాయం కలిగిన కుటుంబం. సంప్రదాయం కలిగిన కుటుంబమే అయితే వాళ్ళు ఇచ్చేదే ఉంది, ఈయన పుచ్చుకునేదే ఉంది. అదే మా స్వీటీ అయితే ఎంత డబ్బు, ఎన్ని నగలు, ఈయన పెట్టి కూడా పట్టుండేది కాదు. లక్షలు విలువ చేస్తాడు మా రాజేష్. లక్షల కంటే విలువైంది ఇంకోటి ఉందత్తయ్యా. హల్వా. హల్వా బేబీ చేస్తోంది. బేబీ చేస్తుందా? తింటారా? కొద్దిగా తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. బేబీ అయిందా హల్వా? నేను నీ హల్వా గురించి పొగడే చూస్తున్నాను. అలాగా? తింటే మీ పిల్ల చచ్చిపోవాలి, మెచ్చుకోవాలి. నేను ఇప్పుడే ఇచ్చేస్తా. రారా బేబీ, నువ్వు చాలా నేర్చుకున్నావే. అత్తయ్య ఈ పెద్ద చెంచాతో తినండి, బేబీ చేసింది కదా.
తినండి తినండి. ఏమైంది పిన్ని? అత్తయ్యకి హల్వా బాగా నచ్చినట్టుంది. తినండి అత్తయ్య, మొత్తం తినేయండి. తినండి తినండి తినండి. దీన్ని హల్వా అంటారా? ఇదంతా ఉప్పుగా తెచ్చింది. నా నోరు చెడిపోయింది. అనుమతి, నీ నోరు చెడిపోయిందేగా? ఏమన్నారు? ఏం లేదు, పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళి మేకప్ చేసుకుని రా. అలాగే అలాగే. రీటా, హల్వా నువ్వు చేయలేవు. నీకోసం హల్వా నేను చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు ప్రేమ్? నమస్కారం నమస్కారం. రండి రండి. కైలాసనాథ్, ఏమిటి సంగతులు? నమస్తే. నేను బాగున్నావా? రాజేష్ అత్తయ్య. హాయ్ సంధ్య. హాయ్. వెల్కమ్. థ్యాంక్స్. కంప్యూటర్స్. మీరు కంప్యూటర్స్ చేస్తున్నారా? వావ్. సంధ్య, మా వాడు రాజు సుబ్బులు నిన్ను చూడాలని వచ్చారు. నమస్కారం. నమస్తే. ఇక వీడున్నాడే, వీడు మా ఫ్యామిలీలో ముఖ్య సభ్యుడు. స్వీట్. బావగారు, బావగారు, నాకు మీ పెయింటింగ్స్ చూపించరా? తప్పకుండా. అరే రాజేష్, నువ్వు ఓసారి లారా. మీ మామగారు ఉన్నారే, భలే సరదా మనిషి. 1 minute. ప్రేమ్, నువ్వు సంధ్యకి పెయింటింగ్స్ చూపించు. వావ్. బావగారు, #1 పెయింటర్. దిస్ ఇస్ సో గుడ్ అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. పదండి, మీకు అన్నయ్య వేసిన వాటిలో అన్నిటికంటే బ్యూటిఫుల్ పెయింటింగ్ చూపిస్తాను. పదండి. చాక్లెట్. ఓ చాక్లెట్, థ్యాంక్ యూ. రండి రండి. ఎలా ఉంది? తమరికి నిజంగానే ప్లే చేయడం వచ్చా లేక పోజ్ ఇచ్చారా? నేను బాగా ప్లే చేస్తానని అందరూ అంటారు. నిజమో కాదు మీరు విని నిర్ణయించండి. ఓ మర్చిపోయాను, అక్క మీకు ఇమ్మని గిఫ్ట్ పంపింది. వదినా? నేను వద్దంటూనే ఉన్నాను, తానే వినలేదు. చూడండి. వావ్, బ్రూచ్. ఇది మీరు కోటుకు పెట్టుకొని తిరిగితే గర్ల్ ఫ్రెండ్స్ మీ వెంట పడతారు. సంజయ్ గారు, సంజయ్ గారు, ఇది మీ చేతనే పెట్టండి. లేవండి. ఆ? మ్మ్. సారీ, గుచ్చుకుందా? మరి ఊరికి ఊరికి గుచ్చుకుంటే ఇలా ఉంటుంది. వెరీ స్మార్ట్. ఏమైంది? నిజంగానే గుచ్చుకుంది. గుచ్చుకుంటే ఇలాగే ఉంటుంది. చిన్నబాబు, చిన్నబాబు, మిమ్మల్ని అమ్మాయి గారిని లోపలికి రమ్మంటున్నారు. నిశ్చితార్థం జరగబోతోంది. రండి సంజయ్ గారు, లోనికి వెళ్దాం. వరస కలవబోతుంది. వెరీ స్మార్ట్. అరే చూడు కైలాసనాథ్, ఇప్పుడు రాజేష్ మావాడయ్యాడు. ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఈ మీద వీయంకులం తను ఉండదుగా. ఎందుకని? ఆడపిల్ల వాళ్ళం తల వంచక తప్పదు. ఏమంటారు? వియంకులిద్దరిని అంత సులభంగా వదిలిపెట్టేది లేదు. మరి ఇప్పుడు ఆటాపాట మొదలెట్టాలి. నో ప్రాబ్లం. హార్మోనియం అందుకోండి. మరి ప్రేక్షకులందరూ రెడీ. అసలు పాడేది ఎవరు అని నేను చెప్పనా? ఇది వియ్యాల వారి విందు. ఒకరు పాడితే ఇంకొకరు మ్యూజిక్. గారు మొదలెట్టండి. నేనా? అంత రసికత నాకెక్కడిది. నువ్వైతేనే కరెక్ట్. సరే అయితే నీ రహస్యాలు చెప్పానా? చెప్పనండి, మీరు మా రహస్యాలు ఎంతమందికి చెప్పలేదు? ఆ రోజు నాటి మాట డాక్టర్ గారు, మేము ముగ్గురం కలిసి చదువుకునేవాళ్ళం. వీళ్ళ చిన్నాన్న, నేను, ఇదిగో నా శ్రీమతి.
నిజానికి ఈ రోజుకి ఆమె నవ్వులు అందం చెక్కు చెదరలేదు. అసలు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ చూపులకి విర్రెత్తిపోయేవాడు అనుకోండి. నువ్వెక్కడికి వెళ్ళేది? అలా ఈమె చిరునవ్వులకి పడిపోయిన వాళ్ళల్లో మీ ప్రియమైన చిన్నాన్న కూడా ఉన్నాడు. మీరు కూడా బుకాయించుకో. ఆ అందమైన జ్ఞాపకాలతో ఏదో ఒక పాట పాడు. పాడమంటుంటే రాజేష్, నీ మామగారికి నువ్వేనా చెప్పు. 1 మినిట్. ఏమండి, మీరైనా మా తరపున సిఫార్సు చేయండి. అప్పుడు ఒప్పుకోక తప్పదు. వినిపించండి. బావగారు నాకు అనిపిస్తుంది మాకు ఇక్కడ ఆకలితో మాడిపోయింది. ఏ చూడు, మా బావగారు అసలు ఏమీ తినడం లేదు. ఇదిగోండి, మీరే తినిపించండి. ఇది నోరు తెరవండి. నోరు తెరవండి. నోరు తెరవండి. అన్ని మర్యాదలు ఇక్కడ చేస్తే పెళ్లిలో ఇంకేం మర్యాద చేస్తారు? తమరు మా ఇంటికి వచ్చినప్పుడు మీరే తెలుసుకుంటారు మా మర్యాదలు ఏమిటో. మీరు వస్తున్నారుగా? తప్పకుండా వస్తాను. మేము వచ్చామంటే అదిరిపోతుంది. ఇలేవో మోహనన్నయ్య. ఏమిటి? మా కోసం నువ్వు ఒక పని చేయాలి. ఇక్కడ కూర్చోవాలి. నాకు పని ఉన్నది సంధ్య. పెళ్లి వారు వచ్చే సమయమైనది. ప్లీజ్ అన్నయ్య, నేను చెప్పినట్టు నువ్వు చేసావనుకో, మా అమ్మతో చెప్పి, అంటే మీ పిన్నితో చెప్పి, నీకొక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయమంటాను. అటులైనా సరి. సారీ అన్నయ్య. మీ బావగారిని ఇక్కడ కూర్చోబెడతావా? బావగారికి ఆ ప్లేస్ మమ్మీ. ఈ సీటు ఆయన తమ్ముడికి, వాళ్ళ ఫ్రెండ్స్ కి. వాళ్ళు కూడా తెలుసుకొని మనం చేసే మర్యాదలు ఎలా ఉంటాయి. రండి, అందరినీ పరిచయం చేస్తాను. బాబాయ్, ఓ నిశ్చల చిత్రం. అలాగే, వీడు మోహన్ ప్రసాద్ అని మా తోడల్లుడి గారి సుపుత్రుడు. ప్రణామం. నమస్కారం. ప్రణామం. ప్రణామం. చాలు బాబు, చాలు. మోహన్ తెలుగు కావ్యాల్లోని శకుంతల పాత్ర మీద పరిశోధన చేస్తున్నాడు. అంతేకాదు, వీడు తన శకుంతల వేటలోనే ఉన్నాడు కదా. సరే పదండి, ఫోటో దిగుదాం. ఆ మెట్ట మీద అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి బాబు, రండి. రండి భాయ్, రండి. ఓ పన్నీరా? టఫీ టఫీ. శకుంతల. రండి బావగారు. ఎక్కడ తీసుకెళ్తున్నా బావగారిని? బావగారు మాతో కూర్చుంటారు డాడీ. వీళ్ళు ఎంతో మాట్లాడాలట. అలాగే, మీ బావగారు మీ ఇష్టం. తమరు కూడా రండి. మేమా? తమరికి మర్యాద జరగాలిగా. ఇందులో ఏదో తిరకాసనట్టుంది. అదేదో తెలిస్తేనే కదా మచ్చా. ఏం చేద్దాం? చూద్దాం. మిత్రులారా, మేం ఇప్పుడే వస్తాం, పదండి. ఏమండి, ఏమిటండి? మీరటు వెళ్ళకండి. ఏ అచ్చట ప్రమాదం ఉన్నది. ప్రమాదం? కూర్చోండి బావగారు. మీరు కూర్చోండి. మేము ఇక్కడ కూర్చోవాలా? రండి జన బాబు, రండి 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 రండి, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. కూర్చుంటే చప్పుడే రాదు.
ఏమన్నావు చిట్టి? అదేమి లేదు, మీరు కూర్చోండి. అలాగే. ఆగో, ఏంటి? ముందు మేము ఇది పరిశీలించాలి. మేబీ షూర్. సరిగ్గా ఉందా? సరిగానే ఉంది. అయితే కూర్చోండి. కూర్చుదాం, కానీ ఒక షరతు. ముందు మీరు కూర్చోవాలి. కూర్చోండి. అదెలా కుదురుతుంది? పెళ్లి వాళ్ళు మీరు కదా, మీరే కూర్చోవాలి. లేదండి, వీఆర్ జెంటిల్మెన్, లేడీస్ ఫస్ట్. ఏమైంది ప్రేమ్? అన్నయ్య, ఎక్కడైతే ప్రియమైన మరదలు ఉంటారో అక్కడ ఆచితూచి అడుగు వెయ్యాలి. అప్పడాలు. ఇప్పుడే వస్తాను బావగారు. హలో, వెళ్లే ముందు మేమెక్కడ కూర్చోలో కాస్త చెప్పి వెళ్ళండి. రండి, మీకోసం ఒక స్పెషల్ సీట్ ఉంది. రండి, సిగ్గుపడకండి, రండి. తమరు కూర్చోవలసింది అక్కడ, దాని మీద. ఏమైంది? జోళ్ళు ఎక్కడున్నాయి? అక్క, వరుడు తరపు వాళ్ళు బావగారి జోళ్ళు ఒక రంగురంగుల స్వీట్ బాక్స్ లో భద్రంగా దాచిపెట్టారు. అలాగా? ABCDEFG. అక్క, మనం జోళ్ళు ఎందుకు దొంగిలించాలి? దొంగతనం తప్పు కదా. ఊరుకో, ఇదో సంప్రదాయం. జోళ్ళు తిరిగిస్తే బావగారు మనకి డబ్బిస్తారు. అలాగా? రంగు రంగుల స్వీట్ బాక్స్. ఇక చూడు తమాషా. భలే వర్జన్ బాబు, మనం ఈ బాక్స్ లో జోళ్ళు దాచామని ఎవ్వరికీ సందేహం రాదు. నోరు మీరాజు, ఇక్కడ మనకి శత్రువులున్నారు. అర్జుడు వదిలిస్తుంది. ఏమండి, మీరేనా ప్రేమంటే? అవును. మీకు ఫోన్ వచ్చింది. నాకు ఫోనా? ఎవరైంటారు? జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు వచ్చేస్తాను. పదండి. థ్యాంక్ యూ. హలో. హలో, గుర్తుపెట్టారా? సుమని. సుమా? ఏ సుమా? ఏంటండి? ఏంటండి? ఇందాక మీ పక్కన కూర్చున్నారే, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. పిలుస్తున్నారా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఇప్పుడే వస్తాను. టఫీ, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడే వస్తాను. రఫీ, మాతో స్నేహం చేస్తావా? రఫీ, ఇలా చూడు. ఇది పూజిత, ఇది సుజాత. వస్తాను. ఓకే, బాయ్. పదండి పదండి. వెళ్ళు, ఎవరు చూడకుండా ఆ టేబుల్ మీద పెట్టి. ఇలా చూడండి, నా మాట వినండి. నాకు ఏ సుమ గాని వాళ్ళ బాబు గాని తెలీదు. ఏంటి, ప్రేమ పౌరాలమా? మనమా? ఎప్పుడు? ఆహాహా, పోయిన జన్మలోనా? సరే, ఓ మాట చెప్పండి. ఈ జన్మలో సంజయ్ ఎలా ఉంటుంది? పెట్టేసింది. అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు. రాజు, ఇక్కడేం చేస్తున్నా? మీరు ఫోన్ ఎప్పుడు పెట్టేస్తారని చూస్తున్నాను. మీరే రమ్మన్నట్టు కదా. అవును, నేనా? మీరే పిలిచారు. పిలిచి లేదన్నారేంటి? ప్రాణం లేచి వచ్చింది. నేను కంగారు పడ్డాను. ఒక్కసారి చెక్ చేస్తాను.
లడ్డూలు. ఏంట్రా వాగుతున్నావు? జోళ్ళు లడ్డూలు అయిపోయాయి. ఇది చూడండి. స్వీట్ బాక్స్ లో స్వీట్స్ ఉంటేనే బాగుంటుంది. ప్రేమ్ బాబు ఈ ఆడపిల్లలు నిజంగానే మన డోబే పెట్టేశారా? ఈ మాత్రానికే ఓడిపోతావా? ఏంటి ఓటమా? ప్రేమ్ బాబు నేను ఇప్పుడే వస్తాను, ధైర్యంగా ఉందా? తథాస్తు. హే ప్రభు, హే మురళీ మనోహర, నువ్వు లీలామానుష వేషధారివి, ఘటన సమర్థుడివి. ప్రభు, నువ్వు నీ మాయాజాలంతో ఎలాగైనా సరే మా పరువు కాపాడి వాళ్ళని ఎత్తిన టోపీ పెట్టచ్చు. స్వామి నువ్వే దిక్కు, ఏదోడు చెయ్యి. అందరి ముందు లాగుతావేంటి? నా పరువు 10 మందిలో తీస్తావా? అసలే ఆడపిల్లలు. మనల్ని ఎక్కడికో రమ్మంటున్నట్టుగా ఉంది. బహుశా జోళ్ళు ఎక్కడైనా దీన్ని తెలుసుండాలి. కమాన్ గుడ్ బాయ్ టఫీ. కమాన్ టఫీ. స్వామి అనుగ్రహించావా? త్వరగా పద. చిన్నబాబు ఇదిగో జోళ్ళు. శభాష్ రాజు. ఓపెన్ చెయ్యి. ఇప్పుడు ఆ బాక్స్ కి బదులు ఈ బాక్స్ పెట్టేయి. ఇలా చూడు, మనం జోళ్లు దాచిన చోటుని వాళ్ళు తెలుసుకోవడానికి తాతలు దిగి రావాలి. చూడండి పిల్లలు, నా మాట వినండి. సరే 500 రూపాయలకి సెటిల్ చేసుకుందాం. ఏ మాత్రం 1116కి తక్కువైనా జోళ్ళు ఇచ్చేది లేదు. ఏంటది? ఇవ్వద్దు, ఈ అవకాశం మళ్ళీ రాదు. వదలద్దు, గట్టిగా అడుగు. రాజేష్ బాబు, పుట్టికాడతోనే కూర్చో. వీరితో పాటు మీరు కూడా ఏమిటి? సంజ లేట్ అవుతుంది. లేటా? ఏమాత్రం కాదు. అందరూ నాతో పాటు అనండి. 1116 క్యాష్ క్యాష్ క్యాష్. ఇప్పుడు మనం రంగంలోకి దిక్కు తప్పదు. ఇదిగో అమ్మాయిలు, నేను పెళ్లి మీకా? లేదు పాప, మా వాళ్ళ అదే. అయితే వెళ్ళి కూర్చోండి. డాక్టర్, ఇది చాలా గడుగ్గాయలో ఉంది. అవును, అసలు మన హీరో ఎక్కడ? హీరో నేను ఇక్కడున్నాను మావయ్య. ఆహా, భలే వాడివయ్యా నువ్వు. ఇక్కడ మాకు సపోర్ట్ చేయకుండా అలా బొప్పాయి పడి తింటూ కూర్చుంటే ఎలా? వచ్చి మాట్లాడవయ్యా. ముందు బేరసారాలు కానివ్వండి మావయ్య, చివర్లో నేను రంగంలోకి దిగుతాను. ఏం రాజు? ఏం బాబు గారు, ఏమంటారు? ఇదిగో పిల్లలు. సరే రాజేష్, ఇచ్చేద్దాం. ఆగు చిన్నాన్న, ఆగు. చిన్నాన్న, వీళ్ళకి చెప్పు, ముందు జోళ్ళిచ్చి తర్వాత డబ్బులు తీసుకోమని. చాలా కరెక్ట్. ఈ చేత్తో ఇవ్వండి, ఆ చేత్తో తీసుకోండి. అంతే. బాగా చెప్పు. సరే, మేమిప్పుడే జోళ్ళు తెచ్చిస్తాం. గర్ల్స్ ఫాలో మీ. అందమైన అమ్మాయిలకు అందమైన బహుమతి.